హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ ఫ్యాషన్ ఇన్ఫో. ఇవాళ నేను మీషోలో తీసుకున్న కొన్ని రెడీమేడ్ బ్లౌజెస్ గురించి రివ్యూ చేయబోతున్నాను. నాకు కొన్ని బ్లౌజెస్ అవసరం ఉంటే చెక్ చేస్తున్నప్పుడు నాకు ఇవి నచ్చాయి అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి ఈ క్రీమ్ కలర్ బ్లౌజ్ ఆఫ్ వైట్ కలర్లో ఉంది. మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఉంది. ఇది ఫ్రంట్లో నెక్ ఈ ప్యాటర్న్లో వచ్చింది అండ్ ఫ్రంట్ హుక్స్ వచ్చాయన్నమాట దీనికి. ఇక్కడ ఇక్కడ చూస్తే ఈ పికాక్స్ సారీ బర్డ్స్ పింక్ కలర్లో ఉన్నాయి అండ్ మొత్తం పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ థ్రెడ్స్ యూజ్ చేశారు అండ్ గ్రీన్ లీవ్స్. చాలా యూనిక్ పీస్ అనిపించింది నాకు ఇదైతే. క్లాత్ కూడా చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ కూడా. ఫ్రంట్ హుక్స్ వచ్చాయి అండ్ స్లీవ్స్ పైన కూడా చాలా హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. అంటే ఓన్లీ థ్రెడ్ వర్క్ అనమాట. చాలా నీట్గా ఉంది, ఫినిష్ కూడా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కూడా మనకి హెవీ వర్క్ వచ్చింది. మీరు ఇలా చూస్తే ఇలా ఇక్కడ పళ్ళు పెట్టుకునే సైడ్ కొంచెం తక్కువ కిందికి మాత్రమే వచ్చి ఇటు సైడ్ ఎక్కువ వచ్చిందనమాట. చాలా అంటే సింపుల్ ప్లెయిన్ శారీస్ పైకి చాలా బాగుంటుంది బ్లౌజ్. పింక్ ఆర్ బ్లూ శారీస్ పైకి ఇంకా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. లింక్స్ నేను అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు నచ్చితే కామెంట్స్లో చెప్పండి. ఈ బ్లౌజ్ నచ్చితే. నాకైతే ఈ బ్లౌజ్ చాలా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లూ కలర్ అనమాట. ఇదేమో ఇది కూడా థ్రెడ్ వర్కే, కానీ ఇది చాలా నీట్గా ఉంది. మెషిన్ ఎంబ్రాయిడరీ కాదు, ఇది హ్యాండ్ వర్క్ అనుకుంటా. చాలా నీట్గా ఉంది. మనకి మీరు చూస్తే ఇక్కడ బీడ్స్ కూడా వచ్చాయన్నమాట, పెద్ద బీడ్స్. ఎల్లో అండ్ పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి. ఎల్లో అండ్ పింక్ ప్లెయిన్ శారీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్కి. అసలు కలర్ అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అండ్ మనకి ఆల్టరబుల్ అనమాట. కొంచెం పెద్ద సైజ్ కూడా చేసుకోవచ్చు, చిన్నగా కూడా చేసుకోవచ్చు. ఇది హ్యాండ్స్ పైన కూడా ఎంత హెవీ వర్క్ వచ్చింది. అసలు చాలా క్లాసీ లుక్ ఉంది ఈ బ్లౌజ్కి అయితే. కొంచెం ఎక్స్పెన్సివ్ పడింది. నేను తీసుకున్న వాటి అన్నిట్లో ఇది 600 పైన ఉందన్నమాట. 627 రూపీస్ పడింది. అసలు చాలా అంటే చాలా బాగుంది ఈ బ్లౌజ్ అయితే. మన బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ రైట్ షోల్డర్ దగ్గర ఈ వర్క్ వచ్చింది. ఫ్రంట్ సైడ్ ఏమో లెఫ్ట్ షోల్డర్ దగ్గర వచ్చిందనమాట. ఫ్రంట్ కూడా రైట్ సైడ్ షోల్డర్ దగ్గరే వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది ఈ బ్లౌజ్ కూడా. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. వర్క్ అయితే చాలా నీట్గా ఉంది. బ్యాక్ సైడ్ కూడా చూసారా అసలు హెవీగా చిన్న చిన్న బూటీస్, చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా వచ్చాయి బ్యాక్ సైడ్, ఇట్లా 3 డాట్స్ లాగా. కలర్ కాంబినేషన్ అయితే టూ గుడ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ గోల్డ్ కలర్ బ్లౌజ్ అనమాట. నా దగ్గర ఒక పింక్ శారీ ఉంది, మజంటా పింక్ శారీ. సో దానిపైకి సూట్ అవుతుందని తీసుకున్నా. పింక్ ఫ్లవర్స్ వచ్చాయి. ఇలా గోల్డ్ కలర్ గోల్డ్ థ్రెడ్తో వర్క్ వచ్చింది. ఈ వర్క్ కూడా చాలా నీట్గా ఉందన్నమాట. రఫ్ అండ్ టఫ్గా లేకుండా, రఫ్గా అనిపించకుండా చాలా క్లాసీ లుక్ ఉంది ఇది కూడా. ఆల్మోస్ట్ అన్ని బ్లౌజెస్ ప్యాడెడ్ వచ్చాయి. ఇందాక ఉన్న చూపించిన బ్లూ కలర్ బ్లౌజ్ ఒకటి నాన్ ప్యాడెడ్ అనమాట. స్లీవ్స్ ఇలా సింపుల్గా వచ్చాయి. దీనికేమో కింద హ్యాండ్స్కి కింద ఎల్బో దగ్గర మాత్రమే డిజైన్ వచ్చింది. ఇది కూడా చాలా నీట్గా వచ్చింది అండ్ బ్యాక్ సైడ్ కొంచెం హెవీగా వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది. ప్లెయిన్ శారీస్కి అయితే చాలా బాగుంటుంది. ఆర్ ప్లెయిన్ పట్టు శారీస్ కూడా ఇంకా బాగుంటుంది. మన మమ్మీల శారీలు ఏమైనా కట్టుకుందాం అనుకున్నప్పుడు ఒక గోల్డ్ బ్లౌజ్ ఉంటే బాగుంటుంది కదా. ఇది ఆ బ్లౌజ్ అనమాట. మనకి నెక్ డిజైన్ కానీ ఫ్రంట్ సైడ్ నెక్ కూడా అసలు ఎంత బాగుందో చూడండి. ఇలా వచ్చింది. షోల్డర్ దగ్గర, స్లీవ్స్ దగ్గర వర్క్ చాలా బాగుంది. థర్డ్ బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజ్ అనమాట. నా దగ్గర ఒక మైసూర్ సిల్క్ శారీ ఉంది కొత్తది. అది బ్లౌజ్ కుట్టించుకునే వల్ల ఒకసారి ఇలా ట్రై చేద్దాం అనిపించింది. ఇది చాలా నచ్చింది, ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిందనమాట. ఈ వర్క్ కూడా ఎంత నీట్గా ఇచ్చారంటే, ఈ బ్లౌజ్కి అన్ని బూటీస్ వచ్చాయి ఫ్రంట్ సైడ్. స్లీవ్స్కి ఏమో ఇలా చాలా పెద్ద వర్క్ వచ్చింది. చాలా బాగుంది. ఇది కూడా వేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. చూస్తే మీకు ఆ చెమ్కీ అంతా చాలా నీట్గా ఉంది. బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది అనమాట, ఇలా డ్రాప్ లాగా. అంటే నెక్లెస్ మనకి ఇప్పుడు మగ్గం వర్క్లో వస్తున్నాయి కదా, నెక్కి ఇలా డిజైన్ పెట్టి డ్రాప్స్ వచ్చేలాగా అలా ఉంది. అండ్ బూటీస్ కూడా చాలా నీట్గా, చాలా సింపుల్గా ఉంది. స్లీవ్స్ ఒకటి హెవీగా వచ్చిందనమాట. నెక్ కూడా, నెక్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది. అండ్ దీనికి వచ్చేసి ఫ్రంట్ హుక్స్ అనమాట. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఈ బ్లౌజెస్ అన్నిటికీ. నేను మీషో నుండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటాయని. అండ్ అన్నీ చాలా తక్కువ ప్రైజెస్కే వచ్చాయి. నేను ప్రైజెస్ అన్నీ ఇక్కడ మీకు పోస్ట్ చేస్తాను, చెక్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఈ పింక్ అనమాట. ఈ మధ్యకాలంలో మనకి తాంజావూరు పెయింటింగ్ బ్లౌజెస్ చాలా ఫేమస్ అయ్యాయి కదా, అంటే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. మనం ఎవరు చూసినా గృహప్రవేశాలకి, లేకపోతే వరలక్ష్మి వ్రతాలకని చాలా అమ్మవారివి ఇలా పెయింటింగ్స్ వేసుకుంటున్నారు. సో ఇదొక ఈ కాన్సెప్ట్ అయితే నాకు చాలా నచ్చింది. మనం డబ్బులు చాలా ఎక్కువ కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ అవుతుంది కదా తాంజావూరు పెయింటింగ్. ఇదైతే రెడీమేడ్ అనమాట. దానికి
ప్రింట్ అనమాట. ఇది పెయింట్ కాదు. ఆ ప్రింట్ పైన ఇలా మనకి బీడ్స్ వర్క్ ఇచ్చారు. చాలా యూనిక్‌గా చాలా బావుంది. మనకి ఇదైతే అన్నప్రాసనకి లేకపోతే సీమంతాలకి మంచి సెట్ అయ్యే ప్యాటర్న్ ఇది. చాలా బావుంది. నా దగ్గర ఒక ఓల్డ్ శారీకి మ్యాచ్ అవుతది కలర్ అని తీసుకున్నాను. ఆహ్, ఇదైతే అసలు చాలా అంటే చాలా నచ్చింది నాకు. చాలా తక్కువ ప్రైస్‌కి అంటే బిలో 300కి ఇంత మంచి బ్లౌజ్ రావడం అసలు బెస్ట్ అని చెప్పొచ్చు. బెస్ట్ డీల్ ఇదైతే. నేను ఇప్పుడు చూపించే బ్లౌజులన్నిటికి లింక్స్ కింద ప్రొవైడ్ చేశాను. డెఫినిట్‌గా చెక్ చేయండి. మీకేమైనా నచ్చితే. నెక్స్ట్ వచ్చేసి ఇంకో బ్లూ కలర్ అనమాట. ఇందాక చూపించిన బ్లూ కలర్‌కి గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇదేమో సిల్వర్ అనమాట. సో, నా దగ్గర సిల్వర్ జరీ శారీ ఒకటి ఉంటే దానిపైన బావుంటదని ఇది తీసుకున్నాను. మనకి ఇంకోటి నెక్ దగ్గర కట్టుకునే డోరీస్ కట్టుకోవడం ఇప్పుడు చాలా ట్రెండీ కదా! ఈ నెక్ ప్యాటర్న్. ఇలా ఇదైతే చాలా నీట్‌గుంది ఇది గూడా. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా రఫ్‌గా అసలు బావుండదేమో వర్క్ అనుకున్నాను కానీ, చాలా నీట్‌గా వచ్చింది ఈ వర్క్ అయితే. సింపుల్‌గా గూడా ఈ బ్యాక్ నెక్ గూడా ఎంత బావుందంటే, ఈ బ్లౌజ్ అయితే నాకు చాలా నచ్చింది. అంటే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు బావుంటదని. కొంచెం రా సిల్క్ టైప్ ఉంది ఫ్యాబ్రిక్ ఏమో. దానిపైన ఈ వర్క్ అనమాట. అసలు చూసారా ఎంత నీట్‌గా ఉందో? నేను హ్యాండ్స్‌కి చూపిస్తా. హ్యాండ్స్‌కి ఆహ్, ఇలా కింద సైడ్ కూడా చాలా నీట్‌గా వచ్చింది. చాలా బావుంది. ట్రై చేయండి డెఫినెట్‌గా. ఈ నెక్ ప్యాటర్న్ అయితే నాకు అంటే ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాను. వేసుకుంటే కూడా చాలా బావుంది. మెయిన్‌గా మీరు ప్లెయిన్ పట్టు శారీస్‌కి అలాంటి వాటికైతే చాలా బావుంటది. మీరు ట్రై చేయండి డెఫినెట్‌గా. నచ్చితే మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. మీకు ఈ బ్లౌజ్ నచ్చితే కామెంట్ చేయండి. ఏ బ్లౌజ్ నచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఆల్సో వీడియోని లైక్ చేసేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ సింపుల్ బ్లౌజ్ అనమాట. దీని గురించి ఎక్కువ ఏం మాట్లాడను. సింపుల్‌గా ఉంది. చాలా బావుంది. వెల్వెట్ నేను ఇలాంటి బ్లౌజ్ కోసం ఎప్పటినుంచో చూస్తున్నాను. ఇది ప్యాడెడ్ బ్లౌజ్ వితౌట్ అసలు మనకి మొత్తం బ్యాక్ ఓపెన్ అనమాట. సింపుల్‌గా చేతులకి అండ్ బ్యాక్, నెక్ మొత్తం సింపుల్ లేస్ వచ్చింది. ఇలా బ్యాక్ ఓపెన్ అనమాట. లాంగ్ చాలా పెద్ద నెక్ ఇది. డీప్ నెక్. ఒక్క సింపుల్ నాట్ వేసుకోవాలంతే. సో, ప్యాడెడ్ బ్రా కాబట్టి చాలా బావుంటది. నచ్చింది నాకిది. ఇది చాలా కలర్స్‌లో అవైలబుల్ ఉంది. రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి అసలు. అందుకే ఏం ఆలోచించకుండా తీసేసుకున్నా. ఇది కూడా బిలో 300 పడింది. ప్రైజెస్ అన్నీ నేను ఇక్కడ ఆహ్, మీకు పైన వచ్చేలాగా ఆహ్, పోస్ట్ చేస్తాను. అండ్ మీకెలా నచ్చింది ఈ బ్లౌజ్ చెప్పండి. ఇదైతే నాకు చాలా సింపుల్‌గా చాలా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఈ కాటన్ బ్లౌజ్ అనమాట. సో, అన్ని బ్లౌజెస్ చూస్తున్నప్పుడు ఇలాంటిది ఒకటి ఉండాలి అనిపించింది. ఫస్ట్ ఇంకా ఇది కార్ట్‌లో యాడ్ చేసేసుకున్నాను. ఇది కూడా బిలో 300 రూపీస్‌కే వచ్చింది. ఆహ్, ఇప్పుడు నేను చూపించిన బ్లౌజెస్ ఆల్మోస్ట్ అన్నీ బిలో 300 ఆర్ అరౌండ్ 300 రూపీసే అనమాట. ఎక్సెప్ట్ ఒక్క రాయల్ బ్లూ కలర్ బ్లౌజ్. ఇదైతే చాలా సింపుల్‌గా సేమ్ ఇక్కడ నెక్ దగ్గర టై చేసుకునే ప్యాటర్న్ బ్లౌజెస్ ఉంటాయి కదా! ఆ టైపు కొత్తగా వచ్చిన మోడల్. ఇది కాటన్‌లో ఏ శారీ పైనకైనా బావుంటది. కాటన్ శారీస్ పైకి కూడా బావుంటదనిపించింది. నాకైతే చాలా నచ్చిందిది. అంటే ఇంత తక్కువ ప్రైస్‌కి ఇంకా మనకి స్టిచ్చింగ్‌కి పడుతుంది గదా! ఇలాంటి డిజైన్, ఇలాంటి ప్యాటర్న్స్ ఉన్న బ్లౌజెస్ బిలో 300 అంటే అసలు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. మీకు కూడా ఏదైనా నచ్చితే డెఫినిట్‌గా ట్రై చేయాలనుకుంటే లింక్స్ చెక్ చేసేయండి. అన్ని లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అన్నీ మీషోలోనే తీసుకున్నాను. ఆహ్, అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంకా వీడియోస్ తీసుకొస్తాను. ఇంకా ఎలాంటి వీడియోస్‌కి రివ్యూస్ చెప్పాలో నాకు కామెంట్స్‌లో చెప్పండి. డెఫినిట్‌గా చెప్తాను. ట్రై చేస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.